ఈరోజు విషయం విజయానికి నిద్రే స్తంభం. నాణ్యమైన నిద్ర కోసం చిట్కాలు. నిద్ర మన శరీరానికి రీసెట్ బటన్ లాంటిది. రాత్రి నిద్రలో శరీరం జీర్ణక్రియ, మానసిక స్థిరత, ఇమ్యూన్ వ్యవస్థను సమతుల్యంతో ఉంచుతుంది. నిద్రలేని జీవితం మసకబారిన జీవితం. నిద్రలేమి వల్ల ఆలోచన శక్తి తగ్గిపోతుంది. మనుషుల్లో మెల్లమెల్లగా కోపం చేయడం, నిర్ణయాలను తప్పుగా తీసుకోవడం ప్రారంభమవుతుంది. మనం నిద్రలో ఉన్న సమయంలో మెదడు మన సబ్కాన్షియస్ మైండ్ సహాయంతో గతం నుంచి శిక్షణ తీసుకుంటుంది, తల్లకిందుల ఆలోచనలను తీర్చిదిద్దుతుంది. కావున ఈ ఎపిసోడ్ని ఒక సన్న కథ ద్వారా ప్రారంభిస్తున్నాం. ఒక వ్యాపారి ప్రతిరోజు ఆఫీసు పనుల ఒత్తిడితో రాత్రంతా నిద్రలేక బాధపడేవాడు. ఒకరోజు హోఓపనపన గురించిన వీడియోలను చూసి ప్రతి రాత్రి క్షమించండి, ధన్యవాదములు, ప్రేమిస్తున్నాను అన్న పదాలతో ప్రార్థన ప్రారంభించాడు. 10 రోజుల తర్వాత అతడి ఆత్మలో ఒక శాంతి ఏర్పడింది. మంచి నిద్ర రావడం మొదలైంది. ప్రారంభంలో కొత్త అవకాశాలు వచ్చాయి. ఇలాగే మరొక ఉదాహరణ. ఒక తల్లి తన చిన్న కుమారుడిపై రోజు కోపంతో నిద్రపోయేది. హోఓపనపన అలవాటు చేసుకుని మెల్లగా తన ప్రవర్తనను మార్చింది. కొడుకు ప్రేమగా స్పందించడం మొదలుపెట్టాడు. నిద్రలేమి వల్ల ప్రభావాలు. ఉద్యోగం మరియు వ్యాపారంపై ప్రభావం. నిర్ణయాలు తీసుకోవడంలో క్లారిటీ ఉండదు. ప్రొఫెషనల్ రిలేషన్షిప్లో దెబ్బ. ఉదాహరణ, ఒక ఉద్యోగి తప్పు మెయిల్ పంపితే కస్టమర్లను కోల్పోయే ప్రమాదంతో పాటు కంపెనీకి చెడ్డ పేరు. దీంతో కంపెనీ అభివృద్ధికి అడ్డంకులు, ఇంకా ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. విద్యార్థులపై ప్రభావం. ఫోకస్ లోపం, రిజల్ట్లలో తగ్గుదల. ఉదాహరణకు, ఒక 10వ తరగతి విద్యార్థి రోజు మొబైల్లో రాత్రంతా గడిపి పరీక్షల్లో ఫెయిల్ అయిన కథ. ఇక ఆరోగ్యం. మానసిక బలహీనత, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, ఇంకా ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేని వారు త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్తారు. నిద్రలోపం ప్రయాణాలపై ప్రభావం. డ్రైవింగ్లో నిద్రలేమి ప్రమాదాలకు కారణం. మానసిక ఒత్తిడితోనూ ప్రయాణాలు బాధాకరంగా మారతాయి. ఈ ఒక్కరి మూలకంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమస్యలు. కుటుంబ బాధల్లో చిన్న గొడవలు పెరిగి పెద్దవవుతాయి. ఉదాహరణకు, తండ్రి నిద్రలేమి వల్ల పిల్లలపై కోపగించడం, చిరాకు కావడం. దీంతో ఫ్యామిలీలో మిస్అండర్స్టాండ్, అశాంతి, నెమ్మది లోపగించడం. తద్వారా కుటుంబం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కుంఠితమగును. నిద్రలేమితో ముఖంలో కళ కరువవుతుంది. ఉత్సాహం లేకపోవడం వల్ల ఫంక్షన్లు, సమాజంలో పాల్గొనడంపై ప్రభావం పడుతుంది. దీన్ని చూసి ఇతర సంబంధాలు కూడా దూరం అవుతాయి. నాణ్యమైన నిద్ర కోసం చిట్కాలు. స్థిరమైన నిద్రపోయి లేచి సమయంలో శరీర బయోక్లాక్ లేదా జీవ గడియారం సమతుల్యంతో ఉండేది కాకుండా మనిషి అన్ని రకాల ఆరోగ్యవంతుడుగా ఉంటూ అన్ని పనులు సాఫీగా జరుగును. డిజిటల్ డివైస్లు నిద్రకు ముందు దూరంగా ఉంచాలి, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ లాంటివి. బ్లూ లైట్ వల్ల మెదడు మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. రాత్రి భోజనం తక్కువగా మరియు త్వరగా తీసుకోవడం వల్ల పెబ్బి సమస్యలు లేకుండా విశ్రాంతి నిద్ర కలుగుతుంది. చీకటి ప్రశాంతమైన గదిలో నిద్రపోవడం నిద్రకు అత్యుత్తమైంది. తేలికపాటి ధ్యానం లేదా 4 నిమిషాల పాటు లోతుగా శ్వాస వ్యాయామం చేయడం వల్ల మీ మైండ్ కూల్ అవుతుంది. తద్వారా మంచి నిద్ర లభించును. రోజు శారీరక వ్యాయామం చేయడం వల్ల గాఢ నిద్ర లేక
డీప్ స్లీప్ వచ్చే అవకాశాలు 100% పెరుగుతాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ రాత్రి వేళల్లో తగ్గించండి. వీటిలోని కెఫెయిన్ నిద్రపై దుష్ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. దయచేసి వీడియోను రిపీట్ చేసి వినండి. మైండ్ఫుల్ నిద్ర అండ్ అవచేతనంతో సంబంధం. మనం నిద్రలోకి వెళ్ళిన తక్షణం సబ్కాన్షియస్ మైండ్ లేదా మన అవచేతన మనసు తన పని ప్రారంభిస్తుంది. అందుకు గాను మన మైండ్ని కూల్ చేసి మనకు కావలసిన విషయాలను దానికి ఫీడ్ చేయాలి. దీంతో మనం నిద్రతో పాటు మనం ఫీడ్ చేసిన విషయాలపై విజయం సాధించగలము. అందుకు గాను మనం ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో నిద్రకు వెళ్ళడం ద్వారా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దగలం. ఉదాహరణకు, ఒక మహిళ ప్రతి రాత్రి నిద్రకు ముందు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే అఫర్మేషన్ను చెప్పి క్రమంగా ఆరోగ్యంగా మారిన కథ. హోపోనోపోనో ప్రేయర్ ఇది ఒక గంభీరమైన శాంతి సాధనం. ప్రేయర్ చేసే విధానం: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే క్షమించండి, నేను బాధపడుతున్నాను, ధన్యవాదములు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దీని ప్రాముఖ్యత మన అంతర్గత చింతనల్ని శుభ్రపరచడానికి, నిద్రకు ముందు మనం మన తప్పులను అంగీకరించి మనిషిగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. నిద్రను ఒక పునర్జన్మగా భావించండి. విజయం కోసం మీరు చేసే ప్రతి కృషిలో నిద్ర ఒక సహాయక పిల్లర్. నిద్రతో పాటు హోపోనోపోనో ప్రార్థన కూడా రోజు అలవాటు చేసుకోండి. మీ మనస్సు, శరీరం, జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. మూల మాట: నిద్రను తక్కువగా అంచనా వేయొద్దు. నిద్రలోని విజయం మొలకెత్తుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములతో జై హింద్, జై భారత్.